హలో మామ, ఇప్పుడైతే నేను ఎల్బీ నగర్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను మామ. ఇప్పుడైతే టైం అయితే నైట్ అయితే 11 అయిపోతుంది. ఇప్పుడే వీడియో క్లియర్ చేసి నేనైతే మా ఊరైతే బయలుదేరాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా మా ఊరు వెళ్ళాలని చెప్పి, అందుకని మా ఊరైతే బయలుదేరాను. చెయ్యికి ఆపరేషన్ ఉంది మామ, దానికోసమే. మీకు అందరికీ తెలుసు కదా, దానికోసం అయితే నేను బయలుదేరాను. అంటే ఇప్పుడు నువ్వు చెయ్యికి ఆపరేషన్ కోసం అందరూ హైదరాబాద్ వస్తుంటే నువ్వేంట్రా మీ ఊరు వెళ్తున్నావు అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు చాలా మంది. ఇక్కడైతే మనకి ఆపరేషన్ అయితే ఆరోగ్యశ్రీ మీద అయితే అయిపోతుంది మామ, డబ్బులు అయితే ఖర్చు అవ్వవు. అందుకని చెప్పి నేనైతే మా ఊరైతే వెళ్తున్నాను. అది కాకుండా నాకు లాస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు అయితే చెయ్యి అయితే చాలా బాగా సెట్ అయింది. అంటే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, చాలా బాగా అయితే సెట్ అయింది చెయ్యి అయితే. అందుకని చెప్పి ఇంక మళ్ళీ అక్కడ ఇక్కడ ఎందుకు చేసిన చోట ఇప్పించేద్దాం అని చెప్పి బోల్డ్. అందుకని మా ఊరైతే బయలుదేరాను ఇంకా ఆ హాస్పిటల్కి వెళ్తున్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ డబ్బులు ఖర్చు అవ్వకుండా ఆరోగ్యశ్రీ మీద అయిపోతుందని చెప్పి అయితే వెళ్తున్నాను నేను. మేము మా ఊరు నుంచి వచ్చేటప్పుడే బస్సు అయితే బుక్ చేస్తాం. మా వెళ్ళేటప్పుడు అయితే చాలా వరకు కూడా బస్సు అయితే బుక్ చేయం. ఎందుకంటే మేము ఈ ఎల్బీ నగర్ స్టేషన్కి వస్తాం, బస్ స్టేషన్కి. ఇక్కడ నుంచి మేము ఏదో ఒక బస్సు అయితే మాట్లాడుకుని డైరెక్ట్గా బేర పడుకుని అయితే ఎక్కేస్తాం. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. అది కాకుండా రేట్ అయితే కూడా కొంచెం తక్కువలోనే మనం అయితే వెళ్ళిపోతూ ఉంటాం. వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ డబ్బులు అయితే, కానీ వెళ్ళేటప్పుడు అయితే పెద్దగా డబ్బులు అవ్వమా. ఎందుకంటే ఖాళీ బస్సులు అయితే చాలా వెళ్తూ ఉంటాయి. అంటే సీజన్లో అయితే ఖాళీ ఉండవు, కానీ మామూలు రోజులు అయితే కొంచెం ఖాళీగానే వెళ్తుంటాయి బస్సులు. అందుకే మేము బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుని అయితే ఎక్కేస్తూ ఉంటాం. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయాము. మనకేమో మామూలుగానే పెద్ద నిద్ర ఉండట్లేదు కదా, ఈ రోజు అయినా బస్సులో పడుకుందాం అని చెప్పి నేనైతే పడుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నాను. అంటే ట్రైన్కి కూడా వెళ్ళొచ్చు, కానీ ట్రైన్కి వెళ్తే మాత్రం నలిగిపోతాం. ఈ బస్సులో అనుకో జస్ట్ అలా పడుకుని లేస్తే మా ఊరైతే వెళ్ళిపోతాం. అందుకే నాకు ఈ బస్ జర్నీ అయితే చాలా ఇష్టం. 6 hours later. సడన్గా కొంతసేపటికైతే రావులపాలెం అంటున్నాడు మామ. నాకేమో అసలు ఒకసారిగా ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడే పడుకున్నట్టు అనిపించింది నాకు. లేచి చూస్తే అసలు నేను బస్సు ఎక్కానో ఫ్లైట్ ఎక్కానో నాకైతే ఏం అర్థం కాలేదు. బస్సు అయితే మాత్రం అంత అలా అయితే వెళ్తుంది గాల్లో. ఒక్కసారిగా మండపేట అయితే వచ్చేసింది మామ. నేను నైట్ ఎక్కేసరికి 11 అయిపోయింది. అలాంటిది పొద్దున్న 5:30కే తీసుకొచ్చి మండపేటలో అయితే దింపేశాడు. నేనైతే మండపేటలో అయితే దిగిపోయాను మామ. అసలు మా ఊరు మండపేట కాదు, మండపేట పక్కన వల్లూరు అని చెప్పి మాది ఆ ఊరు. నేనైతే పొద్దున్న లేస్తే మాత్రం ఈ మండపేటలో ఉండేవాడిని అప్పట్లో. కానీ ఇప్పుడైతే చాలా రోజులు అయితే అయిపోయింది ఈ ఊరు వచ్చి. అంటే మన గెట్ టుగెదర్కి అయితే వచ్చాను ఒక 3 months బ్యాక్. అయితే మాదంతా కూడా గెట్ టుగెదర్ ఉంటే మా బ్యాచ్ది అప్పుడైతే వచ్చాను. అప్పటి నుండి మనం అయితే పెద్దగా అయితే రావట్లేదు ఇంకా. అంటే మనకు అక్కడ కుదరట్లేదు కదా ఇంకా రావడానికి, మనం అయితే రావట్లేదు. ఇదైతే మండపేట కళాపూ సెంటర్ మామ. ఇదైతే పెద్ద పేరు, పెద్ద ఫేమస్ ఇది కళాపూ సెంటర్ అంటే. చివరికి అలా అయితే మా ఊరైతే వచ్చేసాను. ఇది వల్లూరు. మనం రాగానే కుక్కలు అయితే మాత్రం కొంచెం గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్పినాయి మామ. చాలా గట్టిగా అయితే మురిగినాయి. ఇవన్నీ కూడా మనకి చాలా గ్రాండ్గా అయితే వెల్కమ్ చెప్పినాయి. నైట్ అయితే మనకు రోజు వీటితో పెద్ద ఇబ్బంది అయిపోయింది ఈ ఊర్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడైతే మనకి ఏ ఇబ్బంది లేదు, వాటిలో కూడా ఏ ఇబ్బంది లేదు. ఇంటికి రాగానే కొంతసేపటికైతే గాలి అయితే విపరీతంగా అయితే వేస్తుంది మామ. చెట్లు పడిపోతాయేమో అన్నది గాలి అయితే వేస్తుంది. ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇది కూడా కొంచెం గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్తుందేమో అనుకున్నాను నేనైతే. కానీ ఇవన్నీ కూడా కొంచెం విరుద్ధంగానే అనిపించినాయి నాకు అన్నీ కూడా. అంటే చూద్దాం మరి ఏమవుతుందో. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. ఇదైతే మా ఒల్లూరు నుంచి మండపేట రోడ్డు మామ. ఈ రోడ్లోనే మనం రోజు పొద్దున్న లేస్తే ఈ రోడ్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళం అప్పట్లో. మనం చిన్నప్పటి నుంచి తిరిగిన రోడ్లు, ఊరు, వాతావరణం ఇవన్నీ చూసేసరికి భలే అయితే ఉంటుంది మామ మనకి చాలా రోజుల తర్వాత చూస్తే మాత్రం. అంటే మనకి ఇవన్నీ కూడా మనతో ఏదో పలకరించినట్టుగా అయితే ఉంటాయి. అంటే మనకు అన్నీ కూడా ఏదో ఒకటి గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రతి దానికి, ప్రతి ప్లేసు, ప్రతిది కూడా మనకి ఏదో ఒకటి గుర్తు చేస్తూనే ఉంటుంది ఒక్కో టైంలో. ఇప్పుడైతే మనం మండపేటకి వచ్చేసామావా. ఇదైతే మండపేట రోడ్. ఇది రోడ్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది మామ. అంటే ఇది ఖాళీగా ఉందా లేకపోతే మనకి హైదరాబాద్లో తిరిగి ఖాళీగా అనిపిస్తుందో తెలియదు, కానీ రోడ్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది. మా ఊరు వల్లూరే మామ. కానీ మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి మండపేటలో ఉండేవాళ్ళం. అసలు అందులోకి మేము చేసే డ్యూటీలు కూడా ఇక్కడే. అంటే ఈ మండపేటలోనే ద్వారకమయ్య హోటల్ అని చెప్పి నేనైతే ఆ హోటల్ అయితే చేసేవాడిని. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇక్కడే ఉండేవాళ్ళం అర్ధరాత్రుల వరకు. కాబట్టి ఈ ఊరితో మనకి చాలా పెద్ద బాండింగ్ అయితే ఉంది మామ ఈ మండపేటతో. ఇదైతే మండపేట బస్ స్టాండ్. దీని వెనకాల ఉంటుంది హాస్పిటల్. మా ఊడు ఏంటంటే నేను మాట్లాడుకుంటా ఇది దాటేసి అయితే ముందుకైతే వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే అప్పుడు గుర్తొచ్చింది అసలు ఎక్కడికి వెళ్తున్నారో మనం అని చెప్పి. ఇలానే ఉంటుంది ఈ ఊరు వచ్చిన తర్వాత మనకి. ఈ పెద్ద ఆటోలు హైదరాబాద్లో ఎక్కడ కనిపించవు, కానీ ఈ పల్లెటూరులో మాత్రం అన్నీ ఇవే ఉంటాయి మామ. చిన్న ఆటోలు అసలు ఎక్కడ కనిపించవు, అంతా కూడా ఈ పెద్ద ఆటోలు ఉంటాయి. మనం చేయించుకున్నది ఈ హాస్పిటల్లోనే మామ. అంటే ఈ డాక్టర్ గారే మనకి రాయవరంలో అయితే హాస్పిటల్లో అయితే మనకి ఆరోగ్యశ్రీ మీద అప్పట్లో ఆపరేషన్ అయితే చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ మీద మళ్ళీ ఆపరేషన్ అయితే అక్కడే చేస్తారు. కాకపోతే ఇక్కడ టైం ఏమైందంటే ఆయన అయితే ఇవాళ అయితే చేయడంటే ఆపరేషన్, ఇవాళ రేపు కూడా అయితే ఆయన అయితే చేయనన్నారు. మంగళవారం అయితే మనకు ఆరోగ్యశ్రీ మీద అయితే అవుతుందంటే, లేదంటే ఒక 30,000 ఖర్చు అవుతుంది. అలా అయితే ఆపరేషన్ అయితే చేస్తా అన్నారు. మనకి ఎందుకు 30,000 అయినా ఒకటే, లేకపోతే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చేసినా ఒకటే. కాబట్టి సర్లేకపోతే మంగళవారం వరకు ఎలాగో సొంత ఊరు చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ఖాళీగా తిరుగుతూ అని చెప్పి నేను కూడా సరే అని చెప్పి మంగళవారం నాడు అయితే చేయించుకోవడానికి అయితే రెడీ అయ్యాను మామ. అంటే సోమవారం నాడు జాయిన్ అవ్వాలి హాస్పిటల్లో. అదైతే ఒక 24 hours తర్వాత అప్రూవల్ వస్తుంది. తర్వాత అయితే మనకి ఆపరేషన్ అయితే చేస్తారు. ఈ మండపేటలో పెద్దగా ఫేమస్ ఏంటంటే ఫుడ్ మామ. ఫుడ్ అయితే మాత్రం అసలు మామూలుగా ఉంటుంది. ఏ రెస్టారెంట్లోకి వెళ్తున్నా కానీ ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఫుడ్ అంటే ఒక బిర్యానీలు ఇవన్నీ కాదు, భోజనం కానీ, భోజనానికి అయితే జేకే, ఫుడ్కి అయితే మాత్రం ఆ బిర్యానీలకి వీటికి అయితే మాత్రం కృష్ణకరైనా ఉంది, రాజరత్నం ఉంది. ఇవన్నీ కూడా ఫుడ్ అయితే మాత్రం భలే ఉంటాయి మామ. అంటే నేనైతే మెయిన్ మేము ఇక్కడ
అసలు మాకు ఏ అలవాట్లు లేవు, మిగిలిందంతా కూడా ఈ ఫుడ్డే. అసలు ఫుడ్ అయితే మాత్రం మామూలుగా అయితే తినేవాళ్ళం కాదు, ఫుల్ ఇంకా అంటే బిర్యానీలు ఇవి అసలు వారానికి కనీసం ఎంత లేదన్నా ఒక 4 రోజులు మేము బిర్యానీ మీద ఉండేవాళ్ళం. అంతలా అయితే తినేవాళ్ళం. ఫుడ్ అయితే మాత్రం అంతలా ఉంటుంది, ఎడిక్ట్ అయిపోతాం మా ఫుడ్కి, అంత బాగుంటుంది ఇక్కడ మెండపేటలో ఫుడ్. ఒకవేళ మీరు ఈ రోడ్లో వెళ్తే మాత్రం అదే ఈ మెండపేట నుంచి వెళ్తే మాత్రం ఈ రెస్టారెంట్ అని నేను చెప్పను కానీ ఏ రెస్టారెంట్లో తిన్నా కూడా మీకు చాలా వరకు అయితే ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది, అంత బాగుంటుంది. అందుకే అలాగే టైం కూడా 12 అయిపోతుంది, సరే అని చెప్పి మేము కూడా తినేద్దామని చెప్పి అయితే రెడీ అయిపోయాం. అంటే ఫుడ్ తిని చాలా రోజులైంది మెండపేటలో. అసలు చాలా మిస్ అయిపోయాం మా ఇక్కడ ఉన్న బిర్యానీ రకాలు, ఇంత స్పైసీ ఫుడ్, టేస్టీ ఫుడ్ అసలు హైదరాబాద్లో అయితే చాలా వరకు ఎక్కడ దొరకదు. నేను చాలా చోట్ల ట్రై చేశాను హైదరాబాద్లో, ఎక్కడైనా ఈ టేస్ట్ ఎక్కడైనా మ్యాచ్ చేస్తుందేమో అని చెప్పి, కానీ ఎక్కడ మ్యాచ్ చేయలేదు. ఇప్పుడైతే నేను రాజారత్న రెస్టారెంట్ అని బార్లోకి వెళ్ళాను మామ. అంటే ఇది బారే కానీ మేము దీంట్లోకి ఎప్పుడు కూడా ఫుడ్కే వెళ్తాం. దీంట్లో ఫుడ్ ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ ఫుడ్ అయితే ఉంటుంది. అంటే బిర్యానీలు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. నేను ఇక్కడ నుంచి ఇంటికైతే పార్సల్ పట్టుకెళ్ళాను అప్పట్లో. ఇది బార్ అని పేరు కానీ దీంట్లో ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఫుడ్. మెండపేటలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది క్లియర్గా తెలుస్తుంది రాజారత్న బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో. బిర్యానీ రకాలు చూడండి మామ, ఎన్ని బిర్యానీలు ఉన్నాయో. ఇవన్నీ కూడా బిర్యానీలే, చదువుతా పోతే బోల్డ్ బిర్యానీలు ఉంటాయి. ప్రతిదీ బిర్యానీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, అలాగే దేని టేస్ట్ దానికైతే ఉంటుంది. చాలా బిర్యానీలు ఉంటాయి, చికెన్ మొగలే, మటన్ ఫ్రై పీస్, చికెన్ ఫ్రై పీస్, ఇంకా నేను చెప్పింది అయితే ర్యాంబో బిర్యానీ చెప్పాను, ఇంకా మిక్స్డ్ బిర్యానీ, ఇంకా చాలా రకాల బిర్యానీలు అయితే ఉంటాయి. చదువుతా పోతే చాలా ఉంటాయి. వెజ్లో కూడా చాలా రకాల బిర్యానీలు అయితే ఉంటాయి మామ. నాకైతే ప్రత్యేకించి రాజరత్నాలు అయితే చాలా ఇష్టం ఫుడ్ అయితే. అంటే నాకు తెలుసున్నప్పటి నుంచి నేను బిర్యానీలు తినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా తిన్నదే ఈ రాజరత్నాలనే, అంతలా అయితే ఉంటుంది ఫుడ్. ఇక్కడ మొగలైతే పెద్ద ఫేమస్ మామ. ఈ రోడ్లో వెళ్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇదేనా ప్రమోషన్ అనుకుంటారు, అలాంటిది ఏం కాదు. నాకు ఈ ఫుడ్ మీద ఉన్న లవ్ అలాంటిది, అందుకే నేను పర్టికులర్గా దీని గురించి అయితే చెప్తున్నాను. నేనైతే ర్యాంబో బిర్యానీ అయితే చెప్పాను మామ. ర్యాంబో అయితే అసలు ఎక్సలెంట్ ఉండదు, అప్పట్లో తెగ తినేవాడిని నేను. అందుకని మళ్ళీ మిస్ అవ్వకూడదని చెప్పి ఒకసారి అయితే ర్యాంబో అయితే చెప్పాను. దీని అమ్మ టేస్ట్ అసలు ఏమి చేస్తాడో తెలియదు కానీ ఇది భలే ఉంటుంది మామ. నెయ్యి స్మెల్ వస్తే బిర్యానీ అసలు నెక్స్ట్ లెవెల్ బిర్యానీ అయితే ఉంటుంది దీంట్లో. ఈ బిర్యానీ కోసమే బార్ అని కూడా ఆలోచించుకుంటే నేను లోపలికి వచ్చి అయితే ఈ బిర్యానీ అయితే తింటాను. ఎంత ఇష్టంగా తింటానంటే దీంట్లో ఒక్కడనే బిర్యానీ మొత్తం తినేస్తాను, అంత ఇష్టం నాకు ఇక్కడ బిర్యానీ అయితే. మనకు మామూలుగానే గోదావరి జిల్లాలో అంటే ఫుడ్కి పెద్ద పేరు మామ. ప్రత్యేకించి ఎన్వికి అయితే అసలు చెప్పనవసరం లేదు, ఫుడ్ అయితే మాత్రం అలా ఉంటుంది. స్వీట్స్ అయినా కానీ అసలు ఏదైనా కానీ ఇక్కడ మన గోదావరి జిల్లాలో తిన్నట్టు బయట ఎక్కడ కూడా ఉండదు ఆ టేస్ట్ అయితే. అందుకే విదేశాల్లో కూడా గోదావరి పేరు చెప్పే రెస్టారెంట్లు అయితే ఉంటాయి, అంత ఫేమస్ ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం. నాకైతే మాత్రం కొంచెం కూడా జారలేదు మా ఊడి మీద. మొత్తం అంతా కూడా నేనే ప్లేట్లో ఊడ్చుకుని మొత్తం అంతా కూడా నేనే వేసేసుకున్నాను, అంత ఇష్టం నాకు ఇక్కడ బిర్యానీ అయితే. అంటే ఇక్కడ మనం 3 రోజులు ఉంటాం కదా, 3 రోజులు కూడా చాలా వరకు ఇక్కడే తింటాం. అంటే ఇక్కడని కాదు, మండపేటలోనే రెస్టారెంట్లోనే, లేకపోతే ఇవాళ దీనికి వెళ్ళాం కదా రేపు పొద్దున ఇంకో రెస్టారెంట్ ట్రై చేద్దాం, అలాగే అన్ని రెస్టారెంట్లోనే తిందాం మా ఈ 3 రోజులు కూడా. ఇంటి దగ్గర ఎవరు లేరు కదా, మనం ఈ 4 రోజులు కూడా ఈ రెస్టారెంట్లోనే మెయింటైన్ చేయాలి. ఈ ఫుడ్తో పాటు థమ్స్అప్ ఉంటుంది, అసలు దీనికి కూడా డెడ్లీ కాంబినేషన్ అంతే. చాలా మందికి బిర్యానీ లవర్స్కి అయితే తెలుస్తుంది డెడ్లీ కాంబినేషన్ మా ఇదంతా కూడా. మళ్ళీ ఇప్పుడు మీరు దీంట్లో కామెంట్స్ అయితే ఎంత తిన్నావు కదా మళ్ళీ నీకు అది అవుతుంది, లేకపోతే మోషన్స్ పట్టుకుంటాయి, లేకపోతే గ్యాస్, లేకపోతే ఏదో ఒకటి అయితే పెట్టకండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇష్టం ఇది. ఎప్పుడు కూడా ఇంతలాగైతే తినం మనం. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా చాలా వరకు అయితే ఈ ఫుడ్ మీద అయితే ఎఫెక్షన్ అయితే మొత్తం తగ్గిపోయింది మామ. ఇక్కడ ఈ చట్నీ అయితే ఇస్తాడు ఈయన ఈ రెస్టారెంట్లో. ఇదైతే ఐస్ క్రీమ్లో అయితే ఉంటుంది, అసలు తోడు పెట్టిన పెరిగిది, ప్యాకెట్ పెరుగు కాదు అసలు. అదైతే టేస్ట్ అయితే భలే ఉంటుంది మామ. అదైతే మేము ఒక బిర్యానీకి 4 కప్పులు అయితే తినేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడైతే ఇంకెందుకు అని చెప్పి నేనైతే చెప్పలేదు కానీ 4 కప్పులు అయితే తినేవాళ్ళం. ఉత్తి కర్రీ కూడా తినేచ్చు మామ, ఇది అంతలా అయితే బిర్యానీ ఉంటుంది. ఇంతలా చెప్తున్నానంటే ఒకసారి మాత్రం ఈ రోడ్లో వెళ్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఎక్కడనే కాదు ఎక్కడైనా ట్రై చేయండి. బిర్యానీలు అయితే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటాయి ఈ మెండపేటలో. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్నింటిలో కూడా ఈ మెండపేటలో దొరికిన బిర్యానీ ఎక్కడ దొరకదు. బల్ల కొద్ది స్టాంప్ వేసి చెప్తాను నేను, ఆ క్వాలిటీ అయితే ఉంటుంది ఇక్కడ, టేస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫుడ్ గొడవలో పడి అసలు నా ఆపరేషన్ గొడవ అయితే మర్చిపోతున్నాను మామ. ఎందుకంటే అదేమో అసలు మనం ఈ రోజు వచ్చాం కదా, ఈ రోజు లేకపోతే రేపు చూసుకుని ఒక 2 రోజుల్లో మనం సర్దుకుని అయితే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇక్కడే 4 రోజులు పట్టేలా ఉంది. ఆపరేషన్ మొదలు పెట్టడానికి 4 రోజులు అంటే మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు ఉండమంటారేమో అని అదొక భయం. అసలు మన ఆపరేషన్ ఎప్పుడు అవుతుంది, మనం ఎప్పుడు వెళ్తాం, మన బిజినెస్ ఏమైపోతుంది నాకేం అర్థం కావట్లేదు. అక్కడేమో మా నాన్న ఫోన్ చేసి ఒకటే గొడవ, వ్యాపారం అయితే మాత్రం అస్సలు లేదంట. ఏం చేయాలి ఏంటి ఇలా అయిపోయిందంటే మన వ్యాపారం అని చెప్పి మా నాన్న అయితే ఒకటే గొడవ. సరే చూద్దాంలే, నేను వస్తాను కదా అప్పుడైతే చూద్దాం, ఇంకా ఈ నెల రోజులు ఇంకా తప్పదు ఏదో ఒకటి ఆయన కాడికి అమ్మండి అని చెప్పి నేనైతే చెప్పాను. ఇది బిల్ అయితే 470 రూపాయలు అయింది మా. 420 రూపాయలు అయితే బిర్యానీ, ఒక 50 రూపాయలు అయితే థమ్స్అప్. మా ఊర్లో ఉండే ఈ 4 రోజులు కూడా అసలు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ తింటున్నాను ఏంటి అనేది కూడా వ్లాగ్లు అయితే పెడతాం మా, కుదిరితే చూడండి. మనం అయితే ఊళ్ళోకి వచ్చి చాలా రోజులు అయింది కదా, అందుకని చెప్పి తిరుగుతూనే ఉన్నాం ఊరంతా కూడా. ఇప్పుడైతే మళ్ళీ నైట్ అయితే అయిపోయింది, మళ్ళీ ఫుడ్ కోసమే. మనకి ఇంకా పనే ఉండదు మా ఊళ్ళో ఉంటే, తినడం తిరగడం అంతే. మళ్ళీ ఇప్పుడు నైట్ అయితే ఫుడ్కి అయితే వెళ్తాం. మధ్యాహ్నం అలాగా బిర్యానీ తిన్నాం కదా, ఇప్పుడైతే అంగారని చెప్పి అక్కడైతే ఒక దాబా ఉంటుంది మా, సింపుల్గా ఉంటుంది.
ఫుడ్ అయితే మాత్రం భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళేదైతే అక్కడికే. ఇదైతే మాత్రం మంచి టేస్ట్ ఉంది మామ. అంటే మనం ఇంతకు ముందు ఎప్పుడో తిన్నాను కదా, నేను చాలా రోజులు తిని, కానీ అప్పటికిప్పటికే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అస్సలు మారలేదు, అలాగే ఉంది. ఈ రోటీ వచ్చి అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటుంది మామ, అలా అయితే ఉంటుంది ఈ రోటీ కూడా. భలే ఉంటుంది. ఫుడ్ కోసం అయితే మళ్ళీ మళ్ళీ మనం ప్రత్యేకించి పేరెట్టని చెప్పనవసరం లేదు, కానీ ఫుడ్ అయితే మాత్రం మా సైడ్ ఎక్కడ తిన్నా కానీ భలే ఉంటుంది మామ. అంటే ఇప్పుడు నాకు అలవాటు అయిపోయి చెప్పట్లేదు, కానీ నిజంగానే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది ఫుడ్ అంతా కూడా. ఆ తర్వాత కొంతసేపు సిట్టింగ్, కబుర్లు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత నేనైతే మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను మామ. అసలు ఈరోజు మనకైతే అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మీ ఊర్లో కూడా ఎలాంటి ఫ్రెండ్స్, ఎలాంటి తిరిగిళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి మామ. మీరు మాత్రం ఏం చేసేవారు? ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ రోజు వ్లాగ్ నచ్చినట్టయితే చెప్పండి మామ, ఎందుకంటే ఒక 4 రోజులు ఇక్కడే ఉంటాను కదా, ఇంకొంచెం క్వాలిటీగా తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. సరే మామ, మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో. సరే ఉంటా మరి, గుడ్ నైట్, బాయ్. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ ఈ ఛానల్లో. ఇది వ్యాపారం.